చేస్తున్నావు ఏంటిది హోమం స్టార్ట్ అవుతుంది చెప్పరా. గణపతి హోమం చేస్తున్నాము టీమ్ సేవ వాళ్ళందరము మన రెసిడెన్స్ దగ్గర. అడి గలీజ్ మాటలు మాట్లాడుతుంది చిల్లర్గా. కాదు వాళ్ళ పిన్ని ఎవరన్నా మమ్మీ ఎవరన్నా చూస్తే చెప్పండి అండి కొంచెం. అరే పెద్ద మనిషి చైర్ మీద కూర్చున్నావు లేవు. వేరే ఒకటే సింగిల్ వేసేసి ఏమంటావు కింద కావాలి. కలర్ కలర్ ఉన్నారా మనం కలర్ చూస్తున్నావా లేకుంటే ఇటు బ్లాక్ ఉంది వైట్. శివ శివ నవ్వేంద్రా. కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఫ్రీడమ్ కాదు, నేను దాని తర్వాత ఆల్సి వస్తుంది డేట్లో. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద ఫైవ్ సీనర్స్. సో గైస్ ఈరోజు వచ్చేసి హోమం అన్నమాట మనది. చూడండి అలా మొత్తం ప్రిపరేషన్స్ అవుతుంది. ఈరోజు మనం హోమం చేసిన దాని తర్వాత ఈవినింగ్ అనంతరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు రావాలి. అంటే బ్లాగ్ అయితే తర్వాత పెడతాం కాబట్టి. ఏ బాబు అందరు థ్యాంక్ యూ శివాడు నడకూడు. దీన్ని ఏమంటారు? దీన్ని హోమం కట్టాలి రెడీ. అరే వీటిని ఏమంటారా? అటుకులు రెడీ, నవధాన్యాలు రెడీ, హోమం రెడీ, అందరు రెడీ. వెంకటనామధేయస్య సహ కుటుంబానాం యజమానస్య గోత్రోద్భవస్య విష్ణునామధేయస్య సహ కుటుంబానాం యజమానస్య గోత్రోద్భవస్య సుధాన్ తథా బిభ్యర్దక్షిణ హస్తే శిశిత్యమన్నం సుతంజురం తోమరం నిదంబాధృపాత్రంచధారయన్నం మేషారుఢం జడాబద్ధం గౌరవర్ణం మహోరసం ధూమద్ధతం లోహితాక్షం సుప్తార్చి సర్వకామటం ఆత్మాభిముఖమాసీనమేవం ధ్యాయేదాశనం యశ్యమాః ప్రత్యన్ముఖాః తిష్టతి విష్ణుతాముఖః హే ప్రాణముఖాగ్నయే మమాభిర్విలజయ నిమమాభిముఖవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశృణ్వన్నోదభిస్సిదసాదనగ్ధస్వాహా ఓం గణానాం త్వా గణపతిం భవామహే గణేశవినా ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదా ఆనశృణ్వన్నోదభిస్సిదసాదనగ్ధస్వాహా ఓం గణానాం త్వా గణపతిం భవామహే గణపతగే నమో గణపతగే నమః ప్రమథపతగే నమస్తే స్థలంబోధరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే సుసుతాగ శ్రీవరదం మధ్యంజ హిరణ్యగణత వితారథేన దేవగాది భవన విపశ్యన్ స్వాహా ఓం ఆ కృష్ణే నరదత వర్తమానోని వేషకన్నమృతం మధ్యంజ హిరణ్యగణత వితారథేన దేవగాది భవన విపశ్యన్ స్వాహా ఓం ఆ కృష్ణే నరదత వర్తమానోని వేషకన్నమృతం. సూర్యగ్రహం ఏమిస్తారు మనకి? ఏమి ఇవ్వడం కాదు, మనకి ఆత్మపీడం మనకి మనసులో ఎటువంటి ఏమైనా ఆటంకాలు ఉన్న ఆత్మపీడ అంటే మన ఆత్మని శాంతి చేయకుండా మన పూర్వీకులు ఏమైనా అయ్యి ఉంటే వాళ్ళకి ఏం కాకుండా చూసుకునేది సూర్యగ్రహం. కాబట్టి ఎటువంటి ఆత్మపీడ లేకుండా మంచిగా జరగాలి. దాని తర్వాత ముందు కూడా మన ముందు తరం మన వెనకాల తరం అన్ని చేసుకొని ఉంటాయి అన్నమాట. ఆత్మపీడ శాంతి కొరకు సూర్యగ్రహారాధన చేస్తారు. చంద్ర హోమంచ కారగే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనః పీడోప శాంతయే భవావాదస్య సంగతే స్వాహా ఓం ఆప్యాయ సుసమేరతే విశ్వతస్తమవష్ణిగం భవావాదస్య సంగతే స్వాహా ఓం ఆప్యాయ సుసమేరతే విశ్వతస్తమవష్ణిగం భవావాదస్య సంగతే స్వాహా ఓం ఆప్యాయ సుసమేరతే విశ్వతస్తమవష్ణిగం భవావాదస్య సంగతే స్వాహా ఓం బృహస్పతిర్యోరః ఆద్యమద్యుభాతికృతమజ్జనే యోగద్దేదగచ్చవసర్తప్రదారదస్మాసుద్రవినందే చిత్రగ్ర స్వాహా ఓం బృహస్పతిర్యోరః హోమాంచ కారగే శుక్రధ్యానం ప్రదక్ష్యామి కలత్ర పీడోప శాంతయే. చూసుకునేవాడు శని పద్య ఇంపార్టెంట్. శని ఇంపార్టెంట్, మన ప్రాణానికి ఎటువంటి హాని లేదు. బాడీ ఉందని చెప్పి ఎటువంటి ఓం తయాన చిత్రాభవదూరే సదావృధస్సఖాగయాజతిష్ఠగా రాహుగ్రహాయ ఇదన్నమేస్తునండి. కారగేత్ కేతుధ్యానం ప్రవక్ష్యామి జ్ఞాన పీడోప శాంతయే మంచి జ్ఞానాన్ని స్వామి
తీసుకొని కేతుగ్రహ మంచి జ్ఞానం అంట. కేతుగ్రహాయ మీరందరు మీ పొజిషన్స్ కోసం 10 ఇప్పుడు 11th వన్. బృహస్పతి ప్రసూత స్థానో ముంఛన్వగంహసః. నల్ల వేస్తే అమ్మ నల్ల వేస్తే సో గాయ్స్ సోమం అయిపోయింది. ఇప్పుడే లేచినాం, కొబ్బరికాయ కొట్టినాం, బొట్లు కూడా పెట్టుకున్నాం. ఇటు పోయినావు ఇప్పుడు ఇంటికి తొందర అట్లా వెళ్ళిపోతావు. నేను నైట్ పోలేదురా బాబు, నువ్వు పోయినాకనే పోయినరా ఇంటికి. అడుగు పోయి అరే ఎట్లా వెళ్ళిపోయినా మనం చూసి నువ్వు చాటి కొట్టి పోయినవరా నిన్న. అరే డింపుగాంతో అరే ఇవ్వాల్సి వస్తుందా అరే కనిపించకరా నువ్వు రేపు నిమజ్జనం రోజు. ఇది ఉంది కాబట్టి అవుతున్నావు. అరే నువ్వు కనిపించకరా నిమజ్జనం రోజు చెప్తున్నా. అరే చెప్పాను నువ్వు చేయను రా. సరే అరే సరే నేను నీకు కనిపించిన అనుకో, నువ్వు నాకు కనిపించవు. మళ్ళీ నెక్స్ట్ డే నవరత్న సీట్ పాన్ కుక్క ఫస్ట్ మంచిగా ఉండేరా. స్కిన్ ఎంత సెన్సిటివ్ అంటే ఖాళీ ఫైర్కే. అరే పోరా, మీ ముఖం కూడా అట్లనే అగ్గిరిగుట్టలో కోతిలు ఉంటుంది చూడు, కింది కొంగు ఏ కలర్. సో గైస్ అయిపోయింది మండపంలా. ఇప్పుడు ఈయన ఉన్న శివుని గుడి దగ్గరకు పోతున్నాం. శివుని గుడి అన్నారు. అరే ఐటమ్ అనుకోరా బాబు, సోడా చూపిరా బాబు ఒకసారి. లీటర్ పాలు అయినారా? స్టార్ట్ అయిపోయింది. మస్తు మంది వచ్చారు. వీళ్ళు కొట్లాడుతున్నాడు, వాళ్ళకి అయితే లేదు. ఉన్నదే 4-5. నేను ఇప్పుడు వచ్చిన లోపల పూజ అయిపోయింది. లోపల మస్తు క్రౌడ్ చాలా వచ్చేసి ఒకటి ఉంటాడు మనకి ఫ్లైట్ ఒకటి వేస్తారు. ఇప్పుడే వచ్చినావు తెలుసా నువ్వు అయితే, ఇప్పుడే చూస్తున్నావు. అరే మేము అప్పటి నుంచి ఉన్నాం. అప్పటి నుంచి మేనేజ్ చేస్తున్నాం. ఒక బుక్క తాగు ఒక బుక్క తాగు. సో పని చేసిన ఒవ్వడేలే పొద్దున్న నుంచి ఒక్కనే చూసుకున్నా గాయస్. నువ్వు వచ్చిందే ఇప్పటిదాకా తెలుసా. అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకి గ్రాండ్ సక్సెస్ అయింది. లైక్ ఒక 800 మంది, 600 నుంచి 800 మంది తిన్నారు. 600 నుంచి 800 మంది. 800 ప్లేట్లు అయిపోయినాయి. మళ్ళీ 300 వచ్చినా అవి కూడా అయిపోయినాయి. 100 kgs పైన అయింది. గ్రాండ్ సక్సెస్ లైక్ యు నో మినిమం 600 అయ్యారు. ఇంటికి పట్టుకోతారు కదా, లెక్క పెట్టుకో. కొన్ని ఇంటికి పట్టుకోతారు కదా మామ. అవి కూడా పట్టుకోదాం. అందరు ఇంట్లో లెక్కాడు. చెప్పు ఏం చేస్తున్నావు చెప్పు. పూజ చేస్తున్నాం గాయస్. అదే ఏం చేస్తున్నావు ఇప్పుడు? వినాయకుడిని కదిలిస్తున్నాం. పంతులా నువ్వు? పంతుల్నే గణపతి బప్ప మంగళమూర్తి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి ఏం భక్తులు అవుతారా? ఏం చేస్తాం అసలే
మస్తు బలం ఉంది అంతే వద్దులనే అంటుంది అది చాలా గలీజు ఏ ఆమె వేపిస్తాడు మా వాళ్ళ ఫ్రెండ్ ఎంత అయితే బడ్జెట్ చెప్తే ఇచ్చేస్తా ఎంత తీసేయాలి చూసా భక్తితో కాబట్టి చెప్పదండి ఫారెన్ తరాను ముందుకు వచ్చి చూపిస్తుంది చాలా బాధాకరంగా అయితే మరి వినాయకుడిని నిమజ్జనం చేయబోతున్నాము 8వ రోజు కావున అందరూ తప్పనిసరిగా రావాలి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని గుణగినట్టుంది గట్టే చెప్పు విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను కావున మాకు చాలా గణపతి బప్ప నువ్వు ఇప్పొద్దు 8వ రోజుకి రేపు నిమజ్జనానికి తన తల్లైన గంగమ్మ ఒడిలోకి చేరబోతున్నాడు జై బోలో గణేష్ మహారాజ్ కి జై